ఇది చెప్పాను. వాట్ ఆర్ ది వర్క్ ప్లేస్ ఎలిమెంట్స్ అంటే పని ప్రదేశం యొక్క అంశాల గురించి చెప్పాను. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ హజార్డ్స్ యూ సపోజ్ టు బి ఇన్స్పెక్టెడ్, క్లోజ్లీ ఇన్స్పెక్టెడ్ గురించి చెప్పాను. కమింగ్ టు ది టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్. టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ అంటే టైప్స్ ఆఫ్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అయినా అనొచ్చు, టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఇన్స్పెక్షన్ అయినా అనొచ్చు. ఆల్రెడీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ద ఆన్గోయింగ్ ఇన్స్పెక్షన్ గురించి చెప్పాను, ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ గురించి చెప్పాను, పీరియాడిక్ ఇన్స్పెక్షన్ గురించి చెప్పాను. నౌ కమింగ్ టు ది పాయింట్, సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్ గురించి చెప్పాలి, స్పెషల్ ఇన్స్పెక్షన్ గురించి చెప్పాలి. ఓకే, రైట్. మళ్ళీ ఇక్కడి నుంచి చెప్తాను స్టార్టింగ్ నుంచి. ఆన్గోయింగ్ ఇన్స్పెక్షన్స్. సూపర్వైజర్స్ అండ్ వర్కర్స్ కంటిన్యూలీ కండక్ట్ ongoing inspection to correct them immediately or report them for corrective action అన్నమాట. ఇది జనరల్ గా సేఫ్టీ ఆఫీసర్స్ తో పాటు సూపర్వైజర్ వర్కర్స్ కూడా ఆన్గోయింగ్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా చేస్తుంటే ఇమ్మీడియట్ గా కరెక్షన్ చేసుకొని పర్టికులర్ హజార్డస్ కండిషన్ గా ఉందంటే ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేసి దానికి తగ్గ ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. Next, pre-operation inspection. Pre-operation inspection is a very important. Whenever you supposed to purchase any new equipment, దాన్ని pre-operation inspection చేయాలి. For example, when you supposed to purchase a equipment from West Germany, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ వల్ల మనకు ప్రొడక్ట్స్ తయారవుతాయి అనుకుంటాం. అది కంటిన్యూస్ గా పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆర్ మిషన్ విత్ ఇన్ 10 hours లో 80 ప్రొడక్ట్స్ జనరేట్ చేస్తుంది అనుకుంటాం. అది ఇన్స్టాల్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మీరు 10 hours రన్ చేసి 80 ప్రొడక్ట్స్ కానీ తీసారంటే చాలా హజార్డ్స్ ఫేస్ అవుతారు. దాన్ని ఎలాగ చేస్తారంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. దానికి 1 week 10 days ప్రీ ఆపరేషన్ టైం పెట్టుకొని ఫస్ట్ డే రన్ చేస్తారు. అది 10 ప్రొడక్ట్స్ తయారు చేస్తారు 10 hours పాటు. హజార్డ్స్ కనుక్కుంటారు, కంట్రోల్ మెజర్స్ పెడతారు. సెకండ్ డే ఇంకో కొద్దిగా పెంచుతారు, 30-40 ప్రొడక్ట్స్. థర్డ్ డే 50 ప్రొడక్ట్స్. సిక్స్త్ డే, ఫోర్త్ డే 70 ప్రొడక్ట్స్. అలాగా 1 week అంటే మాక్సిమం 8th డే 9th డే వచ్చేసరికి ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క మాక్సిమం ప్రొడక్షన్ తీస్తారు. తీసి ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ మాక్సిమం ప్రొడక్షన్ తీసేటప్పుడు సంభవమయ్యే ప్రమాదాలని కంట్రోల్లో పెట్టి దానికి సంబంధించిన ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకున్న తర్వాత కమిషనింగ్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ కన్సర్న్ ఫర్ ఎవ్రీ న్యూ ఎక్విప్మెంట్, ఫర్ ఎవ్రీ న్యూ మిషన్, for every new process, the pre-operation inspection should be mandatory. ఇది మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. Pre-operation inspection for the new కొత్త మిషన్ అయినా అవ్వచ్చు, మోడిఫైడ్ ఎక్విప్మెంట్ ఆర్ ప్రాసెస్ అంటే మార్పులు చేర్పులు చెందిన పరికరాలైనా అవ్వచ్చు, లేక ప్రాసెస్ అయినా అవ్వచ్చు. These are done by supervisors and engineers. ఇది జనరల్ గా సూపర్వైజర్స్, ఇంజనీర్స్ చేస్తుంటారు. ఆఫ్టర్ ది వర్క్ ప్లేస్ షట్ డౌన్ అంటే పని ప్రదేశం షట్ డౌన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. ఇది సెకండ్ పాయింట్. దెన్ థర్డ్ పాయింట్, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, పీరియాడిక్ ఇన్స్పెక్షన్. పీరియాడిక్ ఇన్స్పెక్షన్ అన్నది మీ హెచ్ఎస్సి టీమ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ రిఫైనరీ ప్లాంట్ లో 1-2 చోట్ల వర్కింగ్ ఎట్ హైట్, కన్ఫైన్డ్ స్పేస్ యాక్టివిటీస్ అవుతున్నాయి అనుకోండి. అవుతుంటే ఏం చేస్తుంటారు, ఆ పర్టికులర్ ఏరియా దగ్గర ఒక్కొక్క స్పెసిఫిక్ సేఫ్టీ ఆఫీసర్ని పెట్టి అలాంటి సేఫ్టీ మేనేజర్ రౌండ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒక ఏరియా దగ్గర వెళ్ళి 1 గంట సేపు ఉంటాడు, ఇంకొక కన్ఫైన్డ్ స్పేస్ దగ్గరికి వెళ్ళి 1 hour ఉంటాడు, వర్కింగ్ ఎట్ హైట్స్ దగ్గరికి వెళ్ళి 1 hour ఉంటాడు. అలాగా రెగ్యులర్ గా ర్యాండమ్ గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే అంటే మన సేఫ్టీ మేనేజర్ యొక్క ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని చెప్పి అన్ని ప్రివెంటివ్ మెజర్స్ ప్రకారంగా ఆ పర్టికులర్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ పీరియాడిక్ ఇన్స్పెక్షన్. These 3 are very important. ఇది పాయింట్స్ సరిపోలేదు, జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ మోర్ అండ్ మోర్ పాయింట్స్. అర్థమైంది
కదా, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను, మీరు ఇంకో 2 పాయింట్స్ జనరేట్ చేయండి, ఇంకో 2 పాయింట్స్ జనరేట్ చేయండి, ఇంకో 2 పాయింట్స్ జనరేట్ చేయండి. ఈజీయే కదా, దట్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్ సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్. హూ ఆర్ ది సేఫ్టీ కమిటీ మెంబర్స్? సేఫ్టీ కమిటీ మెంబర్స్ లో మీ హెచ్ఎస్సి టీం ఉంటారు, ప్లస్ మేనేజ్మెంట్ తరఫున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వర్కర్స్ తరఫున ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. మీరందరినీ కమిటీ మెంబర్స్ అని అంటారు. వాట్ ఆర్ ది సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్స్? వాళ్ళు ఏం చేస్తుంటారు? సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్స్ ఆర్ ది వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్స్ దట్ ఆర్ కండక్టెడ్ బై ది లోకల్ కమిటీ మెంబర్స్ అట్లీస్ట్ క్వార్టర్లీ. అంటే 3 నెలలకు ఒకసారి మీ పని ప్రదేశం అంతా క్లోజ్ గా ఏంటి వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ జరిపి ఏమైనా హజార్డ్స్ ఉంటే కనుక్కుని మినిట్స్ ఆఫ్ మీటింగ్ దగ్గర పాయింట్ అవుట్ చేసి ఆ పర్టికులర్ సంభవమయ్యే ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి సరిపడా బడ్జెట్ రిలీజ్ చేసుకుంటారు. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సేఫ్టీ కమిటీ మెంబర్స్. Safety committee inspections are the workplace inspections that are conducted by the local safety committee members at least quarterly. అంటే 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. An inspection report is completed and copies sent to the supervisor for the inspected area for the review. వాళ్ళు పెట్టిన కంట్రోల్ మెజర్స్ సంబంధించిన డాక్యుమెంటేషన్ చేసి ఆ పర్టికులర్ ఏరియా సూపర్వైజర్ కి పంపిస్తాడు. పంపించి వాడిని ఒకసారి సమీక్షించమంటారు. సమీక్షించి ఆ వాళ్ళు చెప్పిన నార్మ్స్ అనుగుణంగా ఆ ప్రజెంట్ వర్క్ ఏరియాని డెవలప్ చేయమంటాడు అంటారు అన్నమాట వీళ్ళు. అంటే వాళ్ళ గైడ్ లైన్స్ అనుగుణంగా సూపర్వైజర్ కంట్రోల్ మెజర్స్ పెట్టి వర్కర్స్ చేత వర్క్ చేస్తూ ఉంటాడు. The area supervisor must ensure that the corrective action is taken so that the hazard is eliminated and controlled. అంటే వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్ ఆధారంగా ఆ సంభవమయ్యే ప్రమాదాన్ని కంట్రోల్ చేసి ఎలిమినేట్ చేసి ఆ వర్కర్స్ అయితే పనిచేస్తూ ఉంటాడు అనమాట. అంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కి అనుగుణంగా బేస్ చేసుకుని ఆ పర్టికులర్ ఏరియా సూపర్వైజర్ అనేది యాక్టివేట్ అవ్వాలి. అది దిస్ ఈస్ ద సేఫ్టీ కమిటీ ఇన్స్పెక్షన్. ఫోర్త్ 1, 2, 3, 4 ఇంకా కొద్దిగా పాయింట్స్ ఏదైనా ఉంటే జనరేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది సేఫ్టీ కమిటీ ఫంక్షన్స్ డ్యూటీస్ లో చెప్పాను. జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ దోస్ పాయింట్స్ ఆల్సో. మనకి కంటెంట్ పెరగాలి. హెడ్డింగ్ ఓకే, మనకి కంటెంట్ ఎంత పెరిగితే అంత బెటర్ అనమాట. అదైన తర్వాత స్పెషల్ ఇన్స్పెక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్పెషల్ ఇన్స్పెక్షన్? ప్రత్యేకమైన తనిఖీలు. స్పెషల్ ఇన్స్పెక్షన్స్ ఎప్పుడు చేస్తుంటారు? స్పెషల్ ఇన్స్పెక్షన్స్ దట్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మాల్ ఫంక్షన్, యాక్సిడెంట్ ఆర్ ఆఫ్టర్ ఏ న్యూ వర్క్ ప్రొసీజర్ ఆర్ మిషనరీ ఇంట్రడ్యూస్డ్. అంటే మనకి ప్రత్యేకమైన తనిఖీ ఎప్పుడు చేస్తారంటే ఏదైనా మాల్ ఫంక్షన్ అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ యొక్క మేజర్ పార్ట్ బ్రేక్ డౌన్ అయినా, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆగిపోయిన తర్వాత యాక్సిడెంట్ జరిగిన, ప్రమాదం జరిగిన, ఏదైనా న్యూ వర్క్ ప్రొసీజర్ కొత్త పని విధానం ఇంట్రడ్యూస్ అయినా, కొత్త మిషనరీ యంత్రాల యొక్క సమూహాన్ని ఇంట్రడ్యూస్ అయినా ఈ స్పెషల్ ఇన్స్పెక్షన్ అనేది చెయ్యాలి. ఇట్ ఈస్ ద మ్యాండేటరీ. మళ్ళీ చదువుతున్నాను. స్పెషల్ ఇన్స్పెక్షన్ టేక్స్ ప్లేస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ మాల్ ఫంక్షన్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద మాల్ ఫంక్షన్? ఎన్ ఇంపార్టెంట్ కోర్ పార్ట్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఆర్ మిషన్ అది ఫంక్షనింగ్ చేయకపోయినా స్పెషల్ ఇన్స్పెక్షన్ చేయాలి. యాక్సిడెంట్ జరిగిన ఇన్స్పెక్షన్ చేయాలి. ఆఫ్టర్ న్యూ వర్క్ ప్రొసీజర్ ఆర్ మిషనరీ ఇంట్రడ్యూస్డ్. కొత్త పని విధానం ఇంట్రడ్యూస్ చేసిన, పరిచయం చేసిన ఇన్స్పెక్షన్ చేయాలి. కొత్త మిషనరీ ఇంట్రడ్యూస్ చేసిన పరిచయం చేయాలి. ఇది ఇన్ ఎడిషన్ దీంతో కాకుండా an accident investigation may be required for certain accidents. ఒకవేళ ప్రమాదం జరిగిందనుకో, ఒక సంఘటన జరిగిందనుకో, అది రేపు చెప్తున్నాను ఈ టాపిక్ యాక్సిడెంట్ అండ్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్. ఓకేనా?
In addition, accident and investigation may be required for this certain accident. ఆ పర్టికులర్ ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద evaluate చేస్తారు. Third, the area supervisor must ensure that existing unsafe condition is effectively controlled before commencing an inspection or investigation. అంటే ఈ స్పెషల్ ఇన్స్పెక్షన్ సంబంధించిన టీం మెంబర్స్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఏరియా సూపర్వైజర్ ఎలెక్ట్ అవ్వాలన్నమాట. అవి వాడి పని ప్రదేశాల్లో ఏదైనా కండిషన్స్ అంటే సురక్షితం కాని చర్యలు ఏవి కనబడినా వాటిని సమర్థవంతంగా అదుపు చేసేటట్టు ఉండాలి. బిఫోర్ కమిన్సింగ్ ఈ పర్టికులర్ స్పెషల్ ఇన్స్పెక్షన్స్ కన్విన్స్ అయ్యే ముందు అంటే కమిన్స్ అయ్యే ముందు అంటే పర్టికులర్ స్టార్ట్ అయ్యే ముందు. అర్థమైంది కదా? ఈ 3 పాయింట్లు స్పెషల్ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ లోకి వస్తాయి. మీరు ఇంకేమైనా ఉంటే మీరు యూ హ్యావ్ టు జనరేట్ యువర్ ఓన్ వే. Special inspection contains 3 points. Safety committee inspections contain 3 points. But దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ వచ్చాను. Just you have to generate another 2 more points. At the time only you will get the 7 to 8 marks out of 10. అర్థమైందా? మీరు ఓన్లీ హెడ్డింగ్స్ రాశారనుకో 3 marks 4 marks పడతాయి. ఇది టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్. రీమార్క్స్ అడిగాడు అనుకో ఒక్కొక్క పాయింట్ రాయండి. ఆన్ గోయింగ్ ఇన్స్పెక్షన్ అని రాసి ఈ పాయింట్, ప్రీ ఆపరేషన్ ఇన్స్పెక్షన్ ఈ పాయింట్, పీరియాడిక్ ఇన్స్పెక్షన్ ఈ పాయింట్, ప్లస్ సేఫ్టీ కమిటీ ఫంక్షన్ కి ఫస్ట్ పాయింట్ రాయండి, స్పెషల్ ఇన్స్పెక్షన్ కు ఫస్ట్ పాయింట్ రాయండి. చాలు. 3కి 3 పడిపోతాయి. ఓకే, అంటే డిపెండింగ్ అపాన్ ది క్వశ్చన్ లెంత్ బట్టి. కమింగ్ టు ది దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే, proper workplace inspections related to safety work practices. అంటే ఒక పని ప్రదేశాన్ని ఏ ఏ అంశాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేయాలి ఫర్ డెవలపింగ్ సేఫ్ వర్క్ ప్రాక్టీస్, సురక్షితమైన పని పద్ధతులను మెయింటైన్ చేయడానికి. అంటే కొన్ని ఆస్పెక్ట్స్ ఇచ్చాను, మీరు ఎన్ని ఆస్పెక్ట్స్ అయినా రాసుకోవచ్చు. ప్రాపర్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ టు గుడ్ సేఫ్టీ వర్క్ ప్రాక్టీస్ అంటే ఏ ఏ అంశాల్లో మీ పని ప్రదేశంలో మీ యువర్ వర్క్ స్టేషన్స్ లో ఏ ఏ అంశాల్లో వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ జరిపితే అక్కడ సురక్షితమైన పని పద్ధతులు అన్నది డెవలప్ అవుతుంది అన్నది అన్నమాట క్వశ్చన్. ఇదే మేజర్ క్వశ్చన్. అంటే ఫస్ట్ ప్లాంట్ ని ఏ రకంగా ఎగ్జామిన్ చేయాలి, స్ట్రక్చర్స్ ని ఏ రకంగా ఎగ్జామిన్ చేయాలి, బిల్డింగ్స్ ని ఏ రకంగా ఎగ్జామిన్ చేయాలి, ఎక్విప్మెంట్ పరికరాలని ఏ రకంగా ఎగ్జామిన్ చేయాలి, మిషన్ గార్డింగ్ ని ఏ రకంగా ఎగ్జామిన్ చేయాలి, మెటీరియల్స్ ని ఏ రకంగా ఎగ్జామిన్ చేయాలి, వర్క్ ప్రాక్టీస్ పని పద్ధతుల్ని ఏ రకంగా ఎగ్జామిన్ చేయాలి, మొబైల్ ప్లాంట్ ఆర్ పెడిస్ట్రియన్ ఇంటరాక్షన్ అంటే అక్కడ మెటీరియల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ అవుతున్నాయి, మాన్యువల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ అవుతున్నాయి. వర్కర్స్ మన మాన్యువల్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు, పర్టికులర్ ఫోర్క్ లిఫ్ట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ వర్క్ చేస్తుంది. ఆ ప్రదేశాన్ని ఏ రకంగా ఎగ్జామిన్ చేయాలి, హౌస్ కీపింగ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంటుంది, అదైన తర్వాత ఎమర్జెన్సీ అరేంజ్మెంట్స్ అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు ఏ రకమైన అరేంజ్మెంట్స్ చేయాలి. ఇవి కొన్ని పాయింట్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా తెలిస్తే ఆ పాయింట్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఎంత పెంచుకుంటే అంత బెటర్ అనమాట. అంటే బేసికల్ గా ఈ 10 పాయింట్స్ మీదే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ యొక్క యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, చదువుతున్నాను. ప్రాపర్ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్స్ రిలేటెడ్ టు గుడ్ సేఫ్టీ ప్రాక్టీసెస్. నెంబర్ 1 in the plant మిషనరీ ఆపరేటింగ్ ఇన్ అవర్ సైట్ అంటే నీ పనిచేసే యంత్రాల యొక్క సమూహాన్ని ఏ రకంగా ఆపరేట్ అవుతున్నాయని క్లోజ్ గా నువ్వు ఎగ్జామిన్ చేయడం అంటే వాచ్ చేయడం.
నెంబర్ 2 స్ట్రక్చర్స్. నీ పని ప్రదేశంలో నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయన్నది క్లోజ్‌గా ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ ది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్. నీ నీ ఫ్యాక్టరీ లోపల బయట ఉండే నిర్మాణాలు కూడా నువ్వు ఎగ్జామిన్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ మన ఫెన్సింగ్ ఎట్లా ఉంది, రైల్స్ అంటే మెట్లు ఎక్కుతాం కదా, హ్యాండ్ రైల్స్, స్టేర్ రైల్స్ ఎలాగున్నాయి, వాక్‌వేస్ నడిచే మార్గాలు ఎలాగున్నాయి, ఇవి కొన్ని ఇచ్చాడు. తర్వాత నెంబర్ 3 బిల్డింగ్ ఏ రకంగా ఉంది. మీ మీ ఫ్యాక్టరీ బిల్డింగ్ అయినా, మీ ఆఫీస్ బిల్డింగ్ అయినా. ఎగ్జామిన్ ది బిల్డింగ్ ఫర్ థింగ్స్. బిల్డింగ్స్ లో ఉండే విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అవేంటి కొన్ని ఎగ్జాంపుల్స్. ప్రొట్రూడింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రొట్రూడింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్స్ లో కొన్ని బీమ్స్ ఉంటాయి కదా, చూడు, నిలువుగా ఉండేదాన్ని కాంక్రీట్ కాలమ్స్ అంటారు, అడ్డుగా ఉండేదాన్ని కాంక్రీట్ బీమ్స్ అని అంటారు. ఏమైనా కాంక్రీట్ బీమ్స్ ముందుకు పొడుచుకొచ్చాయా? ప్రొడ్యూసింగ్ బిల్డింగ్ స్ట్రక్చర్, ఆ పర్టికులర్ కాంక్రీట్ బీమ్స్ ఏమైనా ముందుకు పొడుచుకొచ్చాయా అన్నది ఆలోచించాలి. తర్వాత లోడింగ్ ర్యాంప్స్ ఏ రకంగా ఉండాలి అన్న దాని గురించి ఆలోచించాలి. ఇది ఏరియాలో వస్తుంది అనమాట. డోర్స్ ఎట్ ఓపెన్ ఇంటూ ది ట్రాఫిక్ అంటే ఆ పర్టికులర్ మన డోర్స్ తెరిస్తే ఆ ట్రాఫిక్ అంతరాయం ఏదైనా కలుగుతుందా అన్నది ఆలోచించాలి. అన్వెంటిలేటెడ్ ఏరియాస్ గురించి చేరాలి అంటే ఆ పర్టికులర్ వెలుతురు లేని ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఆలోచించాలి. దట్ రిక్వైర్డ్ వెంటిలేషన్ అంటే ఏ రకమైన యాక్టివిటీస్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియాకు వెంటిలేషన్ వస్తుంది అన్న దాని గురించి ఆలోచించాలి. స్ట్రక్చరల్ ఫ్యాటిగ్యూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఫ్యాటిగ్యూ? నిర్మాణం యొక్క లోపాలు ఏదైనా ఉన్నాయా అన్నదాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఆర్ డ్యామేజ్ టు ది బిల్డింగ్ స్ట్రక్చర్ దట్ కుడ్ లీడ్ టు కొలాప్స్ అంటే బిల్డింగ్ మరీ పాతదైపై ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఆలోచించాలి. మరి పాత బిల్డింగ్ అనుకో జస్ట్ other place. Coming to the point number 4, equipment. What is the meaning of this equipment? Parikaralu. Examine the equipments used in the site. అంటే ఏ రకమైన పరికరాలు వాడుతున్నారు, అవి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉన్నాయా? అకార్డింగ్ టు ది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉన్నాయా? స్పెసిఫికల్లీ పవర్ టూల్స్ అన్ని ఐఎస్ఐ మార్కు ఉండాలి. ఆర్డినరీ క్వాలిటీలు కొన్నారనుకో పనికి రాకుండా పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ టూల్స్ అంటే పవర్తో నడిచే పనిముట్లు ఏ రకంగా ఉన్నాయి, పంప్స్ ఎలాగున్నాయి, లిఫ్టింగ్ ఆపరేటర్స్ అంటే లిఫ్ట్స్, ఎలివేటెడ్ లిఫ్ట్స్ ఏ రకంగా ఉన్నాయి, వీటి మీద క్లోజ్గా ఎగ్జామిన్ చేయాలి. అదైన తర్వాత మిషన్ గార్డింగ్, ఇది IS 102లో వస్తుంది, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. అంటే మిషన్ గార్డింగ్ అంటే ఎనీ ఎక్విప్మెంట్, ఏదైనా రోటరీ పార్ట్ అయినా, స్టాటిక్ హజార్డస్ ఎక్విప్మెంట్ అయినా దానికి గార్డింగ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రపోజ్ టు అప్లై గార్డింగ్ షుడ్ బి వెరీ డేంజరస్. అర్థమైందా? అన్ని ఎక్విప్మెంట్స్ కి గార్డింగ్ చేయాలి, అన్ని హజార్డస్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి ఫెన్సింగ్ చేయాలి. ఇది అవి కరెక్ట్ గా అన్ని పరికరాలు అన్ని రోటరీ పార్ట్స్ కి గార్డింగ్ అయి ఉన్నాయా, అన్ని హజార్డస్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ కి ప్రాపర్ ఫెన్సింగ్ అయి ఉన్నాయా? టైప్స్ ఆఫ్ మిషన్ గార్డింగ్ సేఫ్టీ అన్నది మనం IS 102లో చెప్పుకుంటాం. అదే ఫస్ట్ చాప్టర్. ఎగ్జామిన్ ఆల్ ప్లాంట్స్ అండ్ మిషనరీ టు ఎన్షూర్ దట్ అంటే అంత ప్లాంట్ లో ఉండే మిషనరీ అంటే యంత్రాల యొక్క టు ఎన్షూర్ దట్ రిస్క్ పాయింట్స్ ఫర్ ఇంజురీ, ఏదైనా గాయపడడానికి ఏదైనా అది ఇంజురీ అవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా, ఆ పర్టికులర్
ఎక్విప్మెంట్స్ మీద వాడుతున్నప్పుడు. ఇందులో ఏంటి కొన్ని ఎగ్జాంపుల్స్ బ్లేడ్స్ ఆన్ సాస్ చూడండి పోస్తుంటారు. అక్కడ వాటికి సరిగ్గా ప్రొవిజన్ లేకపోతే పోసుకుంటారు. నిప్ పాయింట్స్ ఇన్ ది మిషనరీ. నిప్ పాయింట్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది నిప్ పాయింట్స్? Certain fixed points between two rotary parts or certain fixed parts between one stationary part and one rotary parts is nothing but a nip points. అక్కడ పొరపాటున చెయ్యి వెళ్తే నజ్జు అవుతుంది. అవి వాటి గురించి ఆలోచించాలి. ఇంపార్టెంట్ నిప్ పాయింట్స్ గురించి ఆలోచించాలి. బ్లేడ్స్ ఆన్ సాస్ గురించి ఆలోచించాలి. మిషనరీ ఆర్ అదర్ టు క్రష్ ఆర్ యాంగిల్మెంట్ రిస్క్. ఏదైనా మిషనరీ వలన ఆ పర్టికులర్ ఆపరేటర్ యొక్క హ్యాండ్స్ క్రష్ అయ్యే అవకాశం ఉందా? నలిగిపోయే అవకాశం ఉందా? ఎనీ ఎంటాంగిల్మెంట్ రిస్క్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎంటాంగిల్మెంట్? ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ తోటి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఆ వర్కర్స్ కలవరపడకూడదు. అలాంటి కలవరపడే రిస్కులు ఉన్న ఎక్విప్మెంట్స్ ఏదైనా ఉందా? ప్లస్ మెకానికల్లీ గార్డెడ్. అవన్నీ యాంత్రిక పరంగా గార్డ్ అయి ఉన్నాయా అన్న దాని గురించి ఇన్స్పెక్షన్ చేయాలి. అవన్నీ గార్డింగ్ అయి ఉంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ తోటి పనిచేసే వర్కర్స్ కి ఏ రకమైన ఇంజురీ మనకి జరగదు. ఇవన్నీ ఎందుకు? ఇలాంటి బ్లేడ్స్ ఆన్ సాస్, నిప్ పాయింట్స్, మిషనరీ, క్రష్ పాయింట్స్, ఎంటాంగిల్మెంట్ రిస్క్ ఉన్న ఎక్విప్మెంట్స్ కంపల్సరీ గార్డింగ్ చేయాలి. గార్డింగ్ చేయకపోతే ఇంజురీస్ అవుతాయి. ఇదన్నమాట మిషన్ గార్డింగ్ రిలేటెడ్. ఈ టాపిక్ విన్నారంటే దీని మీద 3-4 పాయింట్స్ ఈజీగా జనరేట్ చేయొచ్చు. చూడండి, కమింగ్ టు ది నెంబర్ 6th పాయింట్, మెటీరియల్ యూజ్డ్. వాట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్? దాని మీద కూడా ఎగ్జామినేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీస్ లో, ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీస్ లో ఎందుకు ఎక్కువ మంది హెచ్ఎస్సి ఆఫీసర్స్ ఉంటారు అంటే వాళ్ళు ఉపయోగించే పదార్థాలు, కెమికల్స్ కానీ, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్, జిమ్నాస్టిక్స్ కానీ అత్యంత ప్రమాదకరమైనది. అందుకనే ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ లో అదర్ ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ మంది ఉంటారన్నమాట సేఫ్టీ ఆఫీసర్స్. అంటే హజార్డ్స్ ఏ రకమైన పదార్థాలు మీద చేస్తారు అన్న దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. మెటీరియల్స్ యూజ్డ్. ఎగ్జామిన్ ది మెటీరియల్స్ used to construct, make, treat, otherwise assist the work environment. This may range for the glass to the chemicals. అంటే ఏ రకమైన పదార్థాలు వాడుతున్నారు ఆ పర్టికులర్ యాక్టివిటీ నిర్మించడానికి, తయారు చేయడానికి, చికిత్స చేయడానికి. ఆర్ అదర్వైజ్ అసిస్ట్ ఇన్ ది వర్క్ ఎన్విరాన్మెంట్. ఆ పర్టికులర్ పదార్థాల వల్ల పర్యావరణానికి ఏ రకమైన హాని కలుగుతుందా అన్నది ఆ ఎన్విరాన్మెంట్ కన్సర్న్ గురించి కూడా ఆలోచించాలి. దిస్ మే బి రేంజ్ ఫ్రమ్ గ్లాస్ టు కెమికల్స్. అంటే గ్లాస్ నుంచి కెమికల్స్ వరకు అన్ని మెటీరియల్స్ మీద, పదార్థాల మీద క్లోజ్ ఇన్స్పెక్షన్ అయి ఉండాలి అని చెప్తాను. సెకండ్ పాయింట్, వర్క్ ప్రాక్టీస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్క్ ప్రాక్టీసెస్ అంటే పని పద్ధతులు. పని ఏ రకంగా చేస్తున్నారు అన్న దాని మీద క్లోజ్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఎగ్జామిన్ హౌ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. వర్కర్స్ ఏ రకంగా పనిచేస్తున్నారు. ఎగ్జాంపుల్ వర్క్ ప్లేస్ ఎర్గానమిక్స్. అంటే ఆ పర్టికులర్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు వర్కర్స్ ఎర్గానమిక్స్ హజార్డ్స్ అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో కూడుకు పనిచేస్తున్నారు అన్నది ఆలోచించాలి. మాన్యువల్ హ్యాండ్లింగ్ అండ్ లిఫ్టింగ్ అంటే సామాన్లు మోసుడు, దించుడు, ఎత్తుడు కార్యక్రమాలు. ఇక్కడ వర్కర్స్ ఎర్గానమిక్స్ అవడానికి, హజార్డ్స్ అవడానికి అవకాశం ఉంది. స్పెసిఫికల్లీ ఇన్ మాన్యువల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ లో వర్కర్స్ ఎక్కువగా గాయపడుతుంటారు. వాళ్ళ మీద ఎగ్జామిన్ చేయాలి. నెక్స్ట్, యూజ్ ఆఫ్ ది పిపి. వాళ్ళు ఏ రకమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకుంటున్నారు, పనికి తగ్గట్టు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసుకుంటున్నారా లేదా అన్నది ఎగ్జామిన్ చేయాలి.
Examine the site to ensure the employees, visitors, or other work people attending the site are wearing appropriate PPE. అంటే మన బయటకు వస్తున్న ఉద్యోగస్తులు కానీ విజిటర్స్ కానీ అదర్ పీపుల్ కానీ సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వేసుకొని వస్తున్నారా లేదా అన్న దాని మీద ఎగ్జామిన్ చేయాలి అని అంటాం. ఓకే, బాగుంది. సెకండ్ 8th పాయింట్, మొబైల్ ప్లాంట్ ఆర్ పెడిస్ట్రియన్ ఇంటరాక్షన్. ఇందాక చెప్పాను కదా, అంటే అదే మన మెటీరియల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఫోర్క్ లిఫ్ట్ ఒక రూటు, మన తలకి చేతితోటి ఎత్తుడు మోసుడు కార్యక్రమాలు చేసేటోళ్ళకి ఒక రూటు పెట్టాలన్నమాట. ఓకే, మొబైల్ ప్లాంట్ ఆర్ పెడిస్ట్రియన్ ఇంటరాక్షన్, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇంటరాక్షన్ అయ్యారంటే యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ పర్టికులర్ ఫోర్క్ లిఫ్ట్ వచ్చి గుద్దుకుంది అనుకో, సామాన్లు మోసేటతనికి పెద్ద ప్రమాదం సంభవిస్తాయి. ఎగ్జామిన్ యువర్ సైట్ ఫర్ ది ప్లేసెస్ దట్ పీపుల్ అండ్ వెహికల్స్ షేర్. అంటే పీపుల్స్ ఒక రూట్, వెహికల్స్ ఒక రూట్ పెట్టాలి. ఇద్దరికిద్దరు ఎట్టి పరిస్థితుల్లో గుద్దుకోకుండా నువ్వు ఎగ్జామిన్ చేస్తూ ఉండాలి. ఓకే, కమింగ్ టు ది 9th పాయింట్, హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్ కూడా IS 102లో వస్తుంది. ఇది ఇంపార్టెంట్. 102 అండ్ 108లో కూడా వస్తుంది. ఇది మనకి హౌస్ కీపింగ్ చిన్న చాప్టర్ అని చెప్పి మీరు లైట్ తీసుకోకండి. అందులో చాలా అంశాలు ఉంటాయి. హైవేస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హౌస్ కీపింగ్ ఉంటాయి, హౌస్ కీపింగ్ చెక్ లిస్ట్ ఉంటాయి, హౌస్ కీపింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హౌస్ కీపింగ్ మీన్స్ మోర్ దాన్ మియర్ క్లీన్లీనెస్. అంటే అర్థం